గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక, ఎస్పెషల్లీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వచ్చినాక చాలా మంది కార్యకర్తలు అంటే ఇన్నాళ్ళు ఏంటంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తేనే అధినాయకుడు కళల్లో పడేవాళ్ళు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయక్కర్లా. సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ని చేర్చుకుంటే వాళ్ళు నాయకుడు కళల్లో పడుతున్నారు. కానీ ఇళ్లలో చాలా మందిని చూస్తే సార్, అంటే ఇది ఒక పార్టీ అని సంబంధం లేదు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఇక్కడ ఎవరైతే అవతల పార్టీ వాళ్ళని విచక్షణారహితంగా తిడతారో, విచక్షణారహితంగా విమర్శిస్తారో, జుప్సాకరంగా మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. సో అది కనీసం సోషల్ మీడియాలో వీటిల్లో ఫాలోవర్స్ ఉంటున్నారంటే పర్లేదు. కానీ వీళ్ళని ఆ అధినాయకులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనకి వైఎస్ఆర్సీపీ నుంచి చింతా ప్రభాకర్ కావచ్చు, అతను ఇంకా ఎవరో ఉంటారు, ఒక రెడ్డి ఎవరో ఉంటారు యుఎస్ నుంచి, ఆ, అతను కావచ్చు. అలాగే మనకి వైఎస్ఆర్సీపీలో మన ఇప్పుడు పంచి తెలుగుదేశం పంచ్ ప్రభాకర్. అలాగే ఇప్పుడు మన తెలుగుదేశంలో చూసుకుంటే ఈయన ఈయన పేరు ఏదో ఉంది సార్. ఆ, ఈ మధ్య చాలా బాగా ఫేమస్ అయ్యాడు అనమాట. ఆయన వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని తెగ హడావుడి చేస్తూ ఉంటాడు ఆయన. అలాగే మా భీమరాజా. సీమరాజా. సో ఇలాంటి వాళ్ళందరినీ మీ సోషల్ మీడియాలో హైప్ చేయటం, అలాగే వాళ్ళ అధినాయకులు కూడా ప్రోత్సహించడం చూస్తూ ఉంటే నిజంగా పార్టీ వాళ్ళకు కూడా అసలు ఏం సిద్ధాంతాలు ఉన్నాయి అంటే వీళ్ళు బయట ఏం మాట్లాడుతున్నారో ఎలా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటారా? తెలియకుండానే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా? లేకపోతే వీళ్ళ వెనకాల వీళ్ళ పార్టీ ఇస్తున్న ఐడియాలజీనే వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు, ఎలా చూడాలి సార్ వీళ్ళని? ఎందుకంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటేనండి, అదే సోషల్ మీడియాలో మంచి మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఏదో ఒక పార్టీకి ఏదో విధంగా కొద్దిగా ఫేవర్గా ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం వీళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు. ఎవరైతే ఇలా విచక్షణారహితంగా మాట్లాడతారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేనండి, మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ఊరంతా చుట్టొచ్చేసిద్దని. ఉహు, ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే మొత్తం బూతు మీదే ఆధారపడి ఉంది. 90% ఇంటర్నెట్ నిండా బూతు బొమ్మలు ఉంటాయి. ఉహు, ఇక మిగిలిన 10%లో ఒక 5% బూతు మాటలు ఉంటాయి. మిగతావి మామూలు ఇవే ఉంటాయి. ఇది సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంది. ఇన్స్టాగ్రామ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, ట్విట్టర్ చూడండి, ఇక్కడ మరి యూట్యూబ్ చూడండి. ఇప్పుడు యూట్యూబ్లో అయితే పొలిటికల్ యాంగిల్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు, ఈ వీటిల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అది తప్ప మిగతా అది అందులో పొలిటికల్ దీంట్లో పెద్దగా ఇదే ఉండదు. మరి ఎవరికి వాళ్ళు ఫేస్బుక్లు మెయింటైన్ చేసుకొని ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు, దాన్ని ఉంటది. కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబ్లో జరిగింది. ఎందుకంటే కంటెంట్ అందించటంలో, వాళ్ళకి మ్యాటర్ చెప్పటంలో. దాంతో పాటుగా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏమయ్యారు, ఒకళ్ళు అడపాదడప. అంతకుముందు మీకు గుర్తుండే ఉంటే గనక పాత కాలంలో ఆ, ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రిక విపరీతమైన సర్క్యులేషన్ ఉండేది. ఆ తర్వాత ఆయన మర్డర్ అయిపోయాడు. ఆ ఉహు, దెబ్బకి ఆయన వాడే మాటలకి ఆయన లిటరల్ గా బూతులే. ఉహు. ఆయన ఆ, దశరథ రామని దశరథ. విజయవాడ జన ఆ, అవును. ఆయన ఎన్కౌంటర్ పత్రిక పేరు. ఉహు. ఆ ఎన్టీఆర్ మీద కొడుకు అనే రాస్తాడు. ఎన్టీఆర్ మీద కూడా ఏదో అవాకులు చవాకులు పేలినట్టున్నాడు ఆయన. ఎన్టీఆర్ కూతుళ్ళు అలాగా, ఎన్టీఆర్ కూతుళ్ళు ఎలాగా అనే దాని మీద కొంత ఒకసారి రాశాడు. ఆ సిరీస్ రాజులు వాళ్ళ మీద కూడా ఏదో ఉంది. అతను ఆ ఆ పత్రిక ఎన్కౌంటర్ దశరథ రామ్ అంటారు. ఆయన పాపం ఎన్కౌంటర్ లోనే పోయాడు. ఆయన చంపేశారు యాక్చువల్ గా. ఆ ఆ జరిగిన అది తీసి పక్కన పెట్టేసేస్తే కనుక ఆయన వాడిన భాష ఉంది చూడండి. ఆ భాషకి ఇన్స్పైర్ అయ్యే మరి పాఠకులు కూడా అంతమంది ఆ ఎన్కౌంటర్ పత్రికను చదివిన దాకా వచ్చింది. ఏం మరి ఇక అలాంటి దాంట్లో ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇంకా విశృంఖలంగా ఎక్కడి నుంచి ఏం చేస్తే ఏమవుద్దో ఏమి అర్థం పర్థం లేకుండా వచ్చింది. బాగా కంటెంట్ అందిద్దామనో లేకపోతే పొలిటికల్ గా మనకున్న వ్యూస్ ని చెబుదామని అనుకుంటే అలా వ్యూస్ ని అలా చెబితే ఎవరు విండవు. మాస్ మసాలానే కావాలి. ఇప్పుడు తమ్నైల్ కూడా ఎంత హెక్టిక్ గా పెడితే, అదేదో సినిమాలో బ్రహ్మానందం చేత కథ చెప్పించుకొని నేను సినిమా తీస్తాను నువ్వు కథ చెప్పు అంటుంటాడు. లేకపోతే అతను అద్దుకుంటాడు. సుత్తి వీరభద్రరావు అనమాట. ఉహు, ఆ వివాహ భోజనం అనుకుంటా సినిమా పేరు. అందులో అతను చెబుతుంటే ఏదో బ్రహ్మానందం ఏదో కథ చెబుతాడు. కాదని ఈయన చెబుతాడు.
ఈయన చెప్పి గుంటడు తప్పిపోయాడు, వాళ్ళ నాన్న ఎత్తుక్కుంటా పోతే ఆ ఏ ఏ ఊళ్ళు ఎతికాడంటే అలహాబాదు, ఆదిలాబాదు, ఔరంగాబాదు అని చెబుతుంటాడు. అలా చెబుతుంటే దీంట్లో ఇట్లా జరిగే కాన్వర్జేషన్ లో ఏదో ఇప్పుడు ఏవయ్యా కవి, నువ్వు చెప్పే ఒక్క కథ పనికొచ్చేటట్లేదు. ఇప్పుడు నేను చెబుతా చూడు ఒక ఒక కథ. ఆ సినిమా పేరు ఏంటంటే అని ఒక ఏదో నాయాలా ఉమ్, అనే ఒక పద్యం అవుతాడు. ఆ సినిమా టైటిల్ ఇది అని అంటే అప్పుడు బ్రహ్మానందం అడుగుతాడు అనమాట వాళ్ళని. ఆయన ఏం మీరు నన్ను తిట్టారా అంటాడు. కాదయ్యా సినిమా పేరు చెప్పాను అని అంటే, సినిమా పేరు తిట్టులా ఉందండి అంటే, టైటిల్లో తిట్టుంటేనయ్యా సినిమా హిట్ అయ్యేది అని బాగా మంచి ప్రాసలో చెబుతాడు సుత్తి వీరభద్రరావు. అట్టాగనే ఇప్పుడు మాస్ మసాలా వేసి ఏదో ఒక తిట్టుతోటే తమ్నైల్స్. ఇప్పుడు తమ్నైల్ చూసారా? తమ్నైల్స్ లో అక్షరాల మధ్యలో డాట్లు వస్తాయి, ఉమ్, స్టార్ వస్తుంది, ఎట్ ది రేట్ వస్తుంది, డాలర్ సైన్ వస్తుంది, నీ అమ్మ అని వాడు తిట్టాలి. అది టైటిల్లోనే రాయాలి వాడి ఉద్దేశం. అందుకని నీ రాస్తాడు, అక్కడ ఒక ఎట్ ది రేట్ వేస్తాడు, స్టార్ వేస్తాడు, ఇంకోటి వేస్తాడు, ఏదో వేసి ఆ తర్వాత ఒక చుక్క పెట్టి మా రాస్తాడు. మా కింద మా ఒత్తిస్తే మా నీ అమ్మ అనే దానికి ఈ యాన్ తీసేసి ఇవన్నీ రాస్తాడనమాట. అట్టాగైపోయింది ఈ రోజున మరి సోషల్ మీడియా అంతా. మరి ఇట్లాంటి సీమరాజాలు వీళ్ళందరూ యాక్చువల్గా సీమరాజా మరి ఆయన ఏ ఎందుకు ఆ ఛానల్ పెట్టాడో ఏం చెబుతాడో మనకైతే అర్థం కాదు కానీ, సరే దాన్ని ఎంకరేజ్ చేసుకుని దాన్ని ఆ, చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. దాంతో వాళ్ళు వాళ్ళు ఆ విధంగా దానికి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఫాలో అవుతుండగానే ఇంకా పార్టీలు అందరూ ఏం చేస్తారు, అబ్బాబ్బాబ్బా మన కోసం భలే మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంటది వీళ్ళకి. ఎందుకంటే ఎదుటోటి ఏదైనా చేసినప్పుడు మనకి వాళ్ళని తిట్టాలనిపిస్తుంది. మనం తిట్టలేని సంస్కారం అడ్డం వచ్చిన దాంట్లో కానీ, మనం తిట్టలేని పదవిలో ఉన్నప్పుడు కానీ వేరే ఎవడన్నా వాళ్ళని తిట్టాడు అనుకోండి, మనకి బాగా సమ్మగా ఉంటది. ఆ సమ్మగా ఉండి ఇంకా ఎక్కువ తిట్టు, ఇంకా బాగా తిట్టు. నువ్వు ఏ రకంగా తిట్టాలి అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిట్టు. వాళ్ళ భార్యకి ఇక్కడ ఒక పుట్టుమచ్చ ఉంటది, దాని మీద ఏదన్నా తిట్టు. ఆ అని వాళ్ళకి వాళ్ళ కూతురికి జడ ఎంత పొడుగును ఉంటది, దాని మీద ఏదన్నా తిట్టని వీళ్ళు ఐడియాలు కూడా ఇస్తారండి. లేకపోతే ఏంటండి అది కంటెంట్ ఏంటి? అది కంటెంట్ అంటారా? నిజం చెప్పండి. చాలా మంది ఉన్నారు ఇలాగనే. అసలు ఇప్పుడు సంస్కారవంతంగా ఉన్నా కూడా కొంతమంది ఏంది హెక్టిక్గా వెళ్ళిపోతారు. చేసిన తప్పుని అసలు చెయ్యలేదు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు అసలు ఏం తప్పు చేయలేదు, ఇట్లాగా దేనికి ఏ పార్టీకి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు. మూడు పార్టీలకు మూడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళు అలాగనే చేస్తారు. తప్పుని తప్పు అని చెప్పటం చేత కాదు, ఏముండదు. వాళ్ళు దాని దాని మీదకి వెళ్ళిపోయి వెళ్తారు. ఎవరు ఎందుకు మా లిటరల్ గా ఇప్పుడు ఒక ఇజ్రాయిల్ది మొసాద్ అని ఒక గూఢచార సంస్థ ఉంటుంది. ఉమ్, వాళ్ళంట బాగా మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఆ గూఢచార సంస్థ ఇచ్చే ట్రైనింగ్ లో ఎప్పుడైనా ఒక గూఢచారి ఎదురుక వీళ్ళకి పట్టుబడిపోతే వాడు మొత్తం చెప్పేస్తాడు కూర్చొని. ఏం చేయటానికి వచ్చాడు, ఏం చేశాడు, ఏం మాలు ఏం చేయబోతున్నారు, ఈ ప్లాన్ ఏందని మొత్తం చెప్పేస్తాడంట. ఆ మొత్తం చెప్పేశాడు కదా అని అనుకుంటే దాన్ని ఆపుదామని వీళ్ళు వెళ్తే అది ఆగదు, అయిపోయేది అయిపోయింది. ఎందుకంటే వాడు కొన్ని కీలకమైన పాయింట్ దగ్గర కానీ ఒక కిట్టుకున్న దగ్గర కానీ వాడు ఒక అబద్ధం చెబుతాడు, ఒక మిస్ మేనేజ్ అయ్యే మాట చెబుతాడు. ఇన్ని మాటల్లో ఆ మిస్ మ్యాచ్ అయ్యే మాట కానీ ఆ అబద్ధం కానీ వాళ్ళు కనిపెట్టలేరు. ఆ కనిపెట్టలేకపోవటం మూలాన అక్కడ దొరకదు వీళ్ళు వెళ్ళినా కూడా. వీడు మొత్తం నిజమే చెబుతాడు, జరిగింది మొత్తం చెబుతాడు, పోసుకొచ్చినట్టు చెబుతాడు. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా అంతేనమాట. చేసిన దాన్ని బ్లఫ్ చేసి అక్కడ ఇది మాట్లాడతాం. ఎవరో ఎందుకండి ఇప్పుడు మొన్నటిదాకా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు చెప్పి చెప్పి ఇప్పటికి కూడా అయ్యే చెబుతున్నాడు. డైరెక్ట్ గా ఇంక పేరు పేరు చెప్పుకోవచ్చు, ఏం కాదులే కానీ జర్నలిస్ట్ సాయి కీలకమైన పాయింట్లు అబద్ధం చెప్పేస్తాడు. ఏదో మొత్తం చెబుతున్నట్టుగానే ఉంటది, ఒక కీలకమైన పాయింట్ లో ఇక్కడ ఒక అబద్ధం చెప్పి ఇది ఎవరికి తెలియదు కదా. ఎందుకు నేను చానాళ్ళ బట్టి ఎప్పుడు తేజ న్యూస్ ఉన్నప్పటి నుంచి ఉన్న జర్నలిస్ట్ నేను.
విజయవాడలో దున్నేసిన జర్నలిస్ట్ అని మొత్తం అబద్ధం చెబుతాడు. మేము చాలా చిన్ననాటి నుంచి మేము పాలిటిక్స్ ని ఫాలో అవుతున్నాం. ఏది నే- ఆ, అక్కడ వంగవీటి రంగ హత్య జరిగిన కాడి నుంచి ఫాలో అవుతున్నాం. అతను చెప్పే దాంట్లో కీలకమైన అబద్ధాలు చాలా ఉంటాయి. ఆ అబద్ధాలన్నింటినీ నిజం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, దానికోసం ఇది చేస్తాడు. ఇక అక్కడెక్కడో మనం ఎక్కడో ఎవడికి అందని ప్లేస్లో ఉన్నాం. అందుకని ఎప్పుడు ఎవడిని తిట్టినా కూడా మనల్ని అరెస్టే చేసే అవకాశమే ఉండదని ఆ పంచ ప్రభాకర్ గాడు ఒకటి తయారవుతాడు. వీళ్ళందరూ బూత్ లేకపోతే మాట్లాడలేదండి. మీరు మాట్లాడలేదా బూత్ లేకుండా? నేను మాట్లాడలేదా బూత్ లేకుండా? ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడలేదా బూత్ లేకుండా? ఆయన పందా వేరే అయి ఉండొచ్చు. జర్నలిస్ట్ సాయి కూడా బూత్ లేకుండానే మాట్లాడతాడు. వాళ్ళ పందా వేరై ఉండొచ్చు. నిజం చెప్పటం అనే విషయంలోకి వచ్చేప్పటికి కానీ మిగతా దేనికి కానీ సంస్కారవంతమైన భాష ఒకటి ఉంటుంది. ఆ భాషనే కదా మనం మరి జర్నలిజంలో వాడాల్సింది. ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు. కానీ ఈ జర్నలిస్టుల కంటేనో సంస్కారవంత భాషమైన వాడే వాళ్ళ కంటేనో బూతులు తిట్టే వాళ్ళు అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఈ సీమరాజా కంటే ముందు కొంచెం కొంచెం పాపులర్ ఘర్షణ మీడియా బీవీఆర్ అని ఒకటి ఉండేవాడు. ఆ బీవీఆర్ కూడా అంతే. ఒక ఫ్లోలో అందుకున్నాడంటే ఉహు. ఆపకుండా ఒక బుల్లెట్ రైలు పట్టాల మీద దూసుకెళ్ళిపోయినట్టే. అందులో తిట్లు వస్తున్నాయో తెలియదు, ఎవడిని ఏమంటున్నాడో తెలియదు, ఎంత మాట అంటున్నాడో తెలియదు. మీ ఒకప్పుడు పెళ్ళాలు మా పెళ్ళాలు అని కూడా అంటాడు. ఒకప్పుడు బీవీఆర్ అంటే తెలుగుదేశం వాళ్ళు చెవులు కోసుకునేవాళ్ళు. ఆ చెవులు కోసుకునేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఆ ప్లేస్ ని ఇదిగో ఈ సీఎంరాజా సీమరాజు. వచ్చి అదే. ఇప్పుడు ఈ ఆక్రమించి మా అన్నం సంఖ్య నాకు ఇచ్చేసినారు కదా మీరు అని ఆ అనంతపూర్ స్లాంగ్ ఒక దానిలో ఆ లెక్కెట్టొచ్చాది అని మాట్లాడుతుంటారు. ఉహు. సరే, మా ఏ స్లాంగ్ అయినా మాట్లాడుకోవచ్చు, కాదంటాం లేదు. కానీ ఇప్పుడు ఆ సంఖ నాకీయటం ఏమిటి, తుడుచుకొని పోవటం ఏంది, ఏందో ఆ భాష ఏందో మనకి తెలియదు మరి. ఉహు. మన ఇప్పుడు వాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మామూలు భాషలో మాట్లాడితే మా జనాలు చూడరు, అది అర్థమవుతుందిగా. అవును. నీ కంటెంట్ అయినా నా కంటెంట్ అయినా ఎవరి కంటెంట్ అయినా కానీ మామూలు భాషలో మాట్లాడితే జనాలు చూడరు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ భాష ఎంచుకున్నారు. ఆ భాష ఎంచుకొని ఇంకా దాన్నే చేయటం మొదలు పెడితే దానికి ఇప్పుడు మరి అలాంటిది ఒక పెక్యులియర్ గా ఉంటది. అంత నలుగురితో కలిసి నడిచేదానికంటే ఇంకొకటి ఎవడు సపరేట్ గా నడుస్తున్నాడు అనుకోండి, ఏంటోడు అలా నడుస్తున్నాడని చూస్తారు కదా. ఆ అటెన్షన్ కోసం వాళ్ళు ఆ పని చేస్తారు. ఆ దాన్ని ఏందో ఇప్పుడు ఆ వచ్చిన ఆ వాపుని చూసి వీళ్ళు బలుపు అనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెట్టడానికని బయలుదేరారండి ఈ కూటమి ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిని ఎవరో ఒక కామెంట్ చేశారని, మరి ఆడకూతుర్లకి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరిగిపోతుంటే నే నేనే గనక హోంమంత్రిని అయితేనా అని ఆ రోజున ఆయన అన్నాడు. అది ఆంధ్రాలో ఉన్న ఆడబిడ్డల గురించి కాదు, అక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ ఆడబిడ్డ గురించి మాట్లాడాడు ఆయన. వాళ్ళ అమ్మాయి ఏడ్చింది అందుకని పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆ మాట మాట్లాడాడు. ఈ మాట మాట్లాడంగానే మనల్ని తిట్టడానికి తయారవుతారు అందరూ. ఉహు. యాక్చువల్ నిజం ఇది. కానీ దీనికి ఏమి రంగు పూయబడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర మహిళలు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శ మూర్తి. ఆడది ఎదుగుతుంటే చూడలేని ఈ సమాజాన్ని చీల్చి చెండాడటానికి ఆకాశం నుంచి దిగొచ్చిన మహాపురుషుడు పవన్ కళ్యాణ్. ఇలా మాట్లాడుకుంటారు. ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది చెప్పండి ఈ మాటలు. ఆయన ఆ రోజున మాట్లాడింది కేవలం అంటే కేవలం వాళ్ళ అమ్మాయి ఇతను ముందు ఆ ఆ పోస్ట్ చూసి ఏడిచింది. ఎంతమంది ఆడవట్లేదు? మీ మీ ఆయన పార్టీలోనే రాయపాటి అరుణ, వాళ్ళ పార్టీలో ఉన్న ఇంకొక నాయకుడు ఎగిరి కడుపులో తన్నాడు ఒక రోజున. ఏది ఎన్నికల ముందు ఏదో సభ దగ్గరలో. అడగండి రాయపాటి అరుణ్ని కావాలంటే. ఆ రోజున నీకు జరిగిన అన్యాయానికి నువ్వు వెళ్ళి కేసు పెట్టమ్మా అన్నాడంట పవన్ కళ్యాణ్. ఈ పాట కూడా అరుణే చెప్పింది మరి ఆ రోజున వీడియోలో. ఆ తన్నినోడు కూడా ఆంధ్ర జనసేనలోనే ఉన్నాడు. అదే వీళ్ళమ్మాయి ఏడిస్తే మాత్రం హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయాడు. నేనే హోం బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది చూడండి అన్నట్టుగా. ఏమి చేపడతాడో ఏంటో అర్థం కాదు. ఏమిటి ఇంత? వీటన్నిటిని సమర్థించుకోవటానికి ఇదిగో ఇలాంటి మొత్తం అన్ని వాడుకుంటా
ఇక ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు ఈ యాక్చువల్గా ఈ సీమరాజా కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఎవడో ఒకడు అంతకుముందు ఎల్లో కండువా ఒకటి వేసుకొని మాలు ఉహుం. మా 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 బాబు ఇట చేశాడు మేమంతా సంకనాగిపోయాం అన్నట్టుగా వీడియోలు చేస్తుండేవాడు. అవును, అవును. ఉమ్, లోకేష్ ఏమో ఒప్పు ఏం తెలియటం లేదు, మా బాబు ఏమో వయసు అయిపోయింది ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఎల్లో కండువా వేసుకొని వాడు ఒకటి మాట్లాడుతుండేవాడు. ఉమ్, దానికి వీళ్ళు ప్రతిగా ఇది చేస్తే మరి ఇప్పుడు తేలు పుట్టిన దొంగలాగా వీళ్ళందరూ వేలకొండ కూర్చున్నారు. మరి నిన్నగా మొన్ననే అంబటి రాంబాబు కొత్తగా నల్లకొట్టేసుకొని చానాళ్ల తర్వాత నల్లకొట్టేసుకొని ఉమ్, సీమరాజా కేసు మీద కోర్టుకి వెళ్ళాడు. ఉహుం. ఆడదాకా వచ్చింది వ్యవహారం. ఇప్పుడు మరి బూత్ ఎవరు మాట్లాడిన బూతా కాదా? అది నేనేం అనలేదండి, ఊరికే చిన్న మాట నీ అమ్మ అన్నాను అంతేనండి అని అంటే కాదు కదా, బూత్ బూతేగా. ఉహుం. అది అనకూడదని కదా మనం మనం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కదా మనం వాడంది. ఎవడైనా వాడతాడు. అదే విడిగా మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఫ్రెండ్స్ ఉన్నారండి, 10 మంది ఫ్రెండ్స్ చోట గుమ్ముగూడారు, ఎన్ని బూతులు తిట్టుకుంటారు చెప్పండి. ఉహుం. వాళ్ళ నోటెమ్మట బూత్ లేకుండా ఎన్నైనా వస్తాయి. అవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ సినిమాల్లో ఎందుకు తీయరు? అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు కాబట్టి. అలాగనే సోషల్ మీడియాను కూడా ఇగో ఇలా పార్లమెంటరీ లాంగ్వేజ్ లోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేది ఎవరికి వాళ్ళు నియంత్రించుకొని మాట్లాడాల. వ్యూస్ వస్తున్నాయి కదా అనేది వీళ్ళు చేసేది. ఆ తర్వాత ఈ పార్టీలన్నీ కూడా వాళ్ళు వాళ్ళు అట్ట చేస్తే మనకు బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇలాంటి ఛానల్స్ నిలబడవు, ఉమ్. ఉండవు. వీళ్ళు వెనక నుంచి ఏదో ఒకటి సపోర్ట్ ఇచ్చి నిలబెడితేనే ఇవన్నీ. కాదు, ఏ సపోర్ట్ లేకుండా ఉందనుకోండి, వాళ్ళు కేసు పెడతారు. అది కోర్టు దాకా వెళ్ళొద్ది. అక్కడ ఏమవుద్ది? ఎందుకు సార్? ఇలాంటివి చేయకూడదని. ఆహా, అంతెందుకు? ఇప్పుడు మనం కనుక ఎవరన్నా 10 మందిని తిట్టామనుకోండి, వెంటనే రిపోర్ట్ బట్టలు నొక్కరు? రిపోర్ట్ బట్టలు నొక్కి ఆ ఛానల్. రిపోర్ట్ బటన్ నొక్కుతారు. మరి ఇలా ఎందుకు నొక్కట్లేదు ఎవరు? మన వీడియో డిలీట్ అయిపోయినా చేస్తారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అదే నొక్కట్లా? తెలుగుదేశం వాళ్ళే అన్పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు ఎందుకు నొక్కట్లా? కాబట్టి. ఆ, ఆ, ఎవరు కాక వాళ్ళు అంతా అంతా తేలుగుట్టిన దొంగలే. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు సీమరాజు కావచ్చు, బీవీఆర్ కావచ్చు, లేదంటే అక్కడ పంచి ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దున గవర్నమెంట్లో మారితే పోసాని కృష్ణమురళి బతికే మీది కూడా అవుతుంది. ఈ రోజు మీరు గవర్నమెంట్ అవుతుంది. ఉంది కదా, పవర్ ఉంది కానీ ఎగురుతా ఉన్నారు. ఒకవేళ వీళ్ళ గవర్నమెంట్ పోయి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందంటే మిమ్మల్ని ఆడుకుంటారు. సో మీరు మీ లైవ్. అధికారం ఎవరి శాశ్వతం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే ఇప్పుడు ఎవరైనా విమర్శించుకోవచ్చు. విమర్శించుకునేది సద్విమర్శ చేసుకున్నా, లేకపోతే మీరు పాలిష్గా మాట్లాడుకున్నా పర్లే కానీ, ఆ వల్గర్ లాంగ్వేజ్లో అయ్యి మాట్లాడేది అదే పెద్ద ఏదో కంటెంట్ లాగా మీరు ఫీల్ అయిపోయి దాన్ని అధినాయకులు కూడా ప్రోత్సహించడం మాత్రం నిజంగా క్షమించరాదు సార్ అది. ఎందుకంటే వీళ్ళే ఫాల్స్ అవును. ఇది ఇస్తున్నారు సొసైటీకి. సొసైటీకి ఒక ఫాల్స్ రూట్ ని క్లియర్ చేసి పెడుతున్నారు వీళ్ళందరూ. అవును. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.